పద్యాలలో కూడా ఇంత మధురమలు ఉన్నవి అని నేటి తరానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది చల్లగాలి వెంకటరాజు గారు అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే పద్యం అనేది తెలుగు వారి సొంతం. ఆ పద్యాన్ని రాగయుక్తంగా మేళవించి ఏదైతే మనము లవకుశ సినిమా చూసామో లవకుశలో నాగయ్య గారు అంటారు, చిన్నపిల్లలు ఇద్దరు పద్యాలు పాడుతుంటే రాగయుక్తంగా భావయుక్తంగా పాడి రామకథను గానం చేస్తారు బాబు అని చెప్పేసి అంటారు. అలాగే మన చల్లగాలి వెంకటరాజు గారు కూడా రాగయుక్తంగా భావయుక్తంగా పండిత పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో చాలా సులువుగా అలవోకగా పాడి అందరినీ మెప్పించినటువంటి ధన్యజీవులు. ఒక అభినవ ఘంటసాల అని మేము పిలిపించాం సార్కు. అలాంటి అభినవ ఘంటసాలగా మా ముందు చాలా పాటలు పద్యాలు అంటే అలాంటి సంస్కృతం అందరికీ ఈరోజు తెలుగు భాష అందరికీ నోరు కూడా తెలియదు. అటువంటి పద్యాలను అలవోకగా పాడుతున్నటువంటి వ్యక్తి మన చల్లగాలి గారు. మన చల్లగాలి వెంకటరాజు గారు మన యొక్క సంస్కృతిని, మన యొక్క భాషను, మన యొక్క ఏదైనా కూడా మన దేశ భక్తిని చాటుతూ ముందుకు వెళ్తున్నటువంటి ఒక మహా వ్యక్తికి జరిగినటువంటి డాక్టరేట్ సన్మానము ఒక జ్ఞానానికి ఒక మంచి ప్రత్యేకకు జరిగిన వ్యక్తికి జరిగిన కాకుండా ఒక మన సమాజానికి మనల్ని మనమే సత్కరించుకునే మహా కార్యక్రమంగా మేము భావిస్తున్నాను. అటువంటి కార్యక్రమానికి వచ్చిన వారు చూసిన వారు వాళ్ళందరూ కూడా మన అందరం కూడా ఇంకా భావితరాలకు ఇంకా స్ఫూర్తి ప్రదాతలుగా ముందుకు తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉన్నది కనుక ఇటువంటి కార్యక్రమాలను ఇంకా మున్ముందు చేస్తూ మన చల్లగాలి వెంకటరాజు గారు శాస్త్ర చంద్ర దర్శనాలు చేసుకొని 100 వసంతాలు పూర్తి చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళి మన సమాజాన్ని కూడా చైతన్యవంతులను చేసి ఆయన ఆల్రెడీ నిత్య చైతన్యవంతుడు, నిత్య మూర్తి భవించినటువంటి మన ఏదైతే దేశభక్తుడు, దేశం కోసం ధర్మం కోసం చాలా 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 చేస్తున్నటువంటి నరాలలో జీవించుకుపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా నిస్వార్థపరుడు, నిరాడంబరుడు అనేటువంటి వ్యక్తి మన చల్లగాలి వెంకటరాజు గారు. అలాగే ఆయన భక్తుడు, గోమాత మీద కూడా చాలా పద్యాలు పాటలు రాసి పాడి మేము గోమాత ఎన్నో మీటింగ్లకు నేను చల్లగాలి వెంకటరాజు గారితో వెళ్ళడం జరిగింది. గోవాల నిషేధం చేయాలని చెప్పేసి చార్మినార్ దగ్గర కూడా మేము ధర్నా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఎక్కడంటే మన కార్ఖానా జైల్లో పెట్టారు మమ్మల్ని. అక్కడ కూడా మిగిలిన ఆ జైల్లో పాటలు పాడితే వాళ్ళందరూ విని ఆనందించి జైలు నుండి తీసుకొని పోయి మమ్మల్ని వదిలేసేయడం జరిగింది. అటువంటి వ్యక్తి మన చల్లగాలి వెంకటరాజు గారు. అలాగే సమాజంలో చాలా చాలా మందిని చాలా చాలా పెద్దలందరినీ ఆయన ఏదైతే గిరిజా నాటక కళా సమితి ఏదైతే దాని ద్వారా ఆయన చాలా మందిని గౌరవించి వాళ్లకు సన్మాన పత్రాలు అందించి చాలా ప్రముఖులను, రాజకీయవేత్తలు, గవర్నర్లు, అలాగే మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్యమంత్రులను ఆయన సన్మానం చేశారు. ముఖ్యమంత్రులను కలిశారు. చెన్నారెడ్డి నుండి ఎన్టీ రామారావు, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, అలాగే ఇప్పుడు మొన్నటి ముఖ్యమంత్రి వరకు ఇంతమంది ముఖ్యమంత్రులు కలిసి అందరితో సమాజీయ పరంగా ఆయన ఉన్నటువంటి అనుభవం చాలా ఉంది కనుక చల్లగాలి వెంకటరాజు గారికి ఈ డాక్టరేట్ బిరుదు చాలా చిన్నది. ఏదైనా సరే మనకు మన సమాజానికి మన ఉన్నటువంటి వ్యక్తులలో నిస్వార్థంగా సమాజానికి నిలబడి ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తులలో ప్రథముడు ఎవరన్నా ఉన్నారంటే అది చల్లగాలి గారని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. అలాంటి వ్యక్తికి ఈ యొక్క జరుగుతున్నటువంటి
ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఆ స్వాగతాన్ని చెప్పుకుంటూ అలాగే ఇంకా ముఖ్య అతిథులు రావాల్సింది కనుక మన చెల్లగల గారు మమ్మల్ని కొద్దిసేపు మాట్లాడమన్నారు. మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కనుక చెల్లగల గారు ఇంకా గొప్ప వ్యక్తులు చాలా మంది ఇక్కడ సభా ప్రాంగణంలో వచ్చారు, రాబోతున్నారు కనుక వారు కూడా వారి సందేశాలను చెల్లగాలి పైన వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వచ్చినటువంటి బంధువులు ఆత్మబంధువులందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగత గుణమాంజలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు కనుక వారు కూడా సార్ గారి గురించి ఒక 2 మాటలు చెప్తే అందరు విని సంతోషిస్తారని చెప్పేసి కూడా మరొకసారి సభాముఖంగా ఆహ్వానిస్తూ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాను. ఒక గుడి లోపల వచ్చినంత ఫీలింగ్ ఉంది. తెలంగాణ మా సరస్వతి దగ్గర ఉన్నాము. మా హస్బెండ్ చెప్పినట్లాగా నా పేరు లేక గణేశన్ వాళ్ళ గణేశన్ ఒక ట్రైన్ లో కూర్చుంది, ఎదురెదురు కూర్చుంటే మాట్లాడుతుంది. ఇప్పుడు లైఫ్ లో నాకు అంతే ఇష్టం లేదు, ఎందుకు ఎవరు మాట్లాడు ట్రైన్ జర్నీలో ఒక ప్రయాణం లైఫ్ లాంగ్ ఉంటుంది, ఒకటి గుర్తుంటుంది. సెకండ్ నేర్చుకోవాలి, జీవితం ఒక కళ. ఆ జీవితం ఎట్లా మేము నచ్చాలంటే ఒకరితో మాకు ఏమన్నా కాన్వర్సేషన్ కానీ వాళ్ళ లైఫ్ లో ఏమన్నా జరిగింది మనకు అది వస్తుంది. తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడతాం స్టార్టింగ్ అట్లా కదా, బిర్యానీ ఏదైనా ఒక చిన్న విషయం తర్వాత చూస్తే ఓ మీరు మాట్లాడడానికే ఈ ట్రైన్ ఎక్కినో ఏమో అని అట్లా అనిపిస్తుంది. ఇదే ఆత్మబంధువులు 10 రోజులది ఒక 10-50 సంవత్సరాల పరిచయంలో పొందుతాం. ఓకే ప్లీజ్. Actually, we are comedians, so I know some Tamil songs and start, no problem. ಇದು ಸರಸ್ವತಿ మీద పాటు மாணிக்க வினையேந்தும் மாதேவி கலைவாணி தென்தமிழ் சொல்லெடுத்து பாட வந்தோ அம்மா, பாட வந்தோ அம்மா, பாட வந்தோ. மாணிக்க வினையேந்தி மாதேவி சரஸ்வதி தென்தமிழ் சொல்லெடுத்து பாட வந்தோ. வாணி சரஸ்வதி மாதவி பாரதி பாகதீஸ்வரி மாறினே காணும் பொருளில் தோன்றும் கலைமணி வேண்டும் வரம் தரும் தேனி. நான் முகன் நாயகி மோகன ரூபிணி தேவர்கள் போற்றிடும் தேவினி. வானவர்கமுதே தேனருள் சிந்தும் గాన మనోహరి కళ్యాణి. సభకు నమస్కారం. శ్రీ చల్లగాలి వెంకటరాజు గారితో నాకు 35 సంవత్సరాల నుంచి పరిచయము. ఆయన ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ కూడా ఇద్దరం డ్రామా రిహార్సల్కి వెళ్ళే వాళ్ళము. సంగీతం మీద ఆయనకున్నటువంటి మక్కువతో సంగీతాన్ని ఎంతో సాధన చేశాడు. నన్ను నా పని చేసుకుంటూనే నన్ను ఊరుకోనిచ్చేవాడు కాదు, తన డ్రామా వేయాలనేవాడు. అప్పట్లోనే శ్రీ వాణి గిరిజా నాటక కళా సంస్థని మొట్టమొదటి దాన్ని స్థాపించడము, చింతామణ నాటకాన్ని ప్రారంభించడం, వారు విజయమంగళుడిగా నేను సుబ్బిశెట్టిగా చాలా నాటకాలు ఆడాము. వారి అనుబంధము మా 30 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా ఇంకా అలానే సాగుతుంది. నన్ను ఎన్నో నాటకాల్లో ఆయన సన్మానించాడు. కనుక వారికి డాక్టరేట్ రావడం అనేది చాలా అభినందనీయ విషయము.
అది మామూలు విషయం కాదు. డాక్టరేట్ రావాలంటే దానికి ఎంత కృషి, ఎంత పట్టుదల, ఎన్నో ప్రోగ్రాములు చేయడం వల్ల మాత్రమే వస్తుంది. అటువంటి కృషికి వారు అర్హులు కనుక ఆ డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా చింతామణి నాటకాన్ని గురించి చాలా మందికి తెలిసే ఉంటది. కానీ నాటకం పూర్తి తెలియకపోయినా అందులో సుబ్బశెట్టి చింతామణి అనేది చాలా మందికి అందరికీ ముఖ్యంగా తెలిసిన విషయం. ఆ చింతామణిలో సుబ్బశెట్టిగా కొన్ని డైలాగ్స్ కొద్ది చెప్పి వినిపిస్తాను. సుబ్బశెట్టి గొంతు కొంచెం వాయిస్ మారుతుంటది. లక్కయ్య, మీ అమ్మాయి ఏమంటుంది? ఏదో బాబు గారు కాస్త నలుపు మీరు అంటుంది. ఎట్లా నలుపు రేఖ ఏంటి? లక్కప్ప, 7 కొండల వీధి వెంకన్న నలుపు, కాకి నలుపు, కంగని నలుపు, చింతామణి కంటి కాటుక నలుపు, ఇంకు శివ నలుపు, ఇన పెట్టె నలుపు, మా అంగడిలోని పాత చింత పండు నలుపు, కాలిన కట్టె నలుపు, మినుపు రొట్టె నలుపు, కాలిన కట్టె నలుపు, మినుపు రొట్టె నలుపు, అంత నలుపులోన నాదెంత నలుపు. అందరూ ఎర్రవాళ్ళనే కావాలనుకుంటే మా నల్లవాళ్ళకి ఏం కావాలి? నల్లరేగంలో మాత్రం తెల్లజొన్నలు పండవాలి. తర్వాత చింతామణి తల్లి శ్రీగారి ఉంటుంది. శ్రీగారి అమ్మాయి పేరు. ఆమెకు నాకు కొన్ని సంభాషణ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సుబ్బశెట్టి అయిపోయిన తర్వాత అన్ని ఈయన సుబ్బశెట్టి దగ్గర నుంచి ఉంగరాలు అన్ని లాక్కుంటారు వాళ్ళు, చింతామణి వాళ్ళు. అయిపోయి లాస్ట్కు ఈయన దివాలు తీసి రోడ్డు మీద అట్లా అమ్ముకుంటాడు. అట్లా అమ్ముకునేటప్పుడు మళ్ళీ చింతామణికి శ్రీకృష్ణుడు కళలో కనిపించి మళ్ళీ ఆమెలో మార్పు వచ్చిన తర్వాత మీరు కొన్నాళ్ళు మీరు ప్రచారం చేసిరండి, ఈ వేశ్యా సంపద మంచిది కాదని చెప్తే మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్తాడు. అందుకొరకు రోడ్ల మీద మళ్ళా ప్రచారం చేస్తుంటాడు సుబ్బశెట్టి. ఎట్లా చేస్తాడో చెప్తాడు. గిరీశు రాజులేమో మట్టి చేసిన పేషు చంద్రబింబం అంటూ ప్రవశనాలు, లిఫ్ట్కు రెడ్డులో చెల్లు పెదవులను కిస్సింగు ట్రై చేసినాను, లైలాను పైటలో చెస్టును చూసి ఎవరెస్ట్ మౌంటుగా ప్రవశనాను, కళ్ళు దాజై గిరగిరా తిరిగినవి క్రాసింగు లేక సైడింగుగా నిలిచినాను, మని టైట్ అయ్యే చింతామణి నువ్వు ఎండయ్యే, నా చేతికి చింప పర్మనెంట్ అయ్యే, అట్లు అట్లు విజరట్లు కమ్మని విజరట్లు. కాని రోజులు వచ్చి కళ్ళు మూసుకుపోయి చల్లగా సానింటికి వెళ్ళినాను, కొండైన తగిలిదే కోటి లాభాలనుకొని దాన్ని కొలచినాను, నీ మీద వలపంటే నిజం కావోసని బూడలాగా పొంగిపోయినాను, తల్లి కూతుళ్ళు నా తలకాయ నొంగగా కొరిగేసిందాక తిరిగినాను, చివరకు అందువల్ల చిప్ప చేతికి వచ్చే ఎల్లవేగుడాళ్ళ ఇళ్ళకెన్నడును సాగిన అచ్చిరారు మనకు అమ్మతోడు అయ్యతోడు తిరుమల వెంకన్నతోడు. అచ్యుతం
శ్రీరామం గోపిక వల్లభం జానకి నాయకం రామచంద్రం భజే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. మంచి పద్యం కానీ పాఠం చాలా బాగా రాదు. మన సంస్కృతిని నిలబెట్టాలంటే ఇటువంటి పిల్లలకు మనం సంస్కృతి నేర్పించాలి. 5 సంవత్సరాల వయసులో కూడా నేను కూడా ఇట్లా పద్యాలు శ్లోకాలు పాడేవాడిని. నాకు ఎవరు సంగీతం నేర్చుకోమని కూడా ఎవరు చెప్పలేదు. ఉన్న విషయం చెప్తున్నా. నా అంతకు నేనే భగవద్గీత చదువుతుంటే శ్రీనివాసుడు నాకు కళ్ళు వచ్చేవాడు. ఈ మధ్య అమ్మవారి కళ్ళు వచ్చింది. ప్రతి ఒక్కరికి ముఖ్య సరస్వతి అందరికి కళ్ళు ఉంటాయి. ఇప్పుడు భాస్కర్ విద్యాసాగర్ గారు వేదికపైకి రావాలి. వెంకటరాజు అంటే ఆయన పేరు కాదు, వ్యక్తిత్వం. ఆయనది నిర్వచనం చెప్పాలంటే ఆయన నిష్కామ కర్ముడు. ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా ఆయన మనసులో పట్ల పెట్టి వ్యక్తిని సన్మానించడం, వ్యవసాయాలు వ్యవస్థకుండా ఆయన డబ్బులు సొంతంగా పెట్టి ఎంతో మంది సన్మానాలు చేశారు. అందరూ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత ఆయనకు వచ్చిన డాక్టరేట్ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఆయనకు వచ్చిన డాక్టరేట్ ఆయనకు వచ్చింది కాదు, ఆయన మన తెలుగు నాటక పద్యాలకి తెచ్చిన ఒక డాక్టరేట్, ఒక డాక్టరేట్. ఆయన ద్వారా మన తెలుగు నాటక పద్యాలకి డాక్టరేట్, అది కూడా ఫారిన్ కంట్రీలో యూనివర్సిటీ నుంచి తెచ్చి పెట్టాడు. అది మన దేశానికి, మన రాష్ట్రానికి, మన తెలుగు సంస్కృతికి, సమాజానికి ఎంతో గౌరవం. అదే ఒకటి నేను చెప్పాలనుకున్నాను. కంగ్రాచులేషన్స్ రాజు. ఆయన స్వయాన నా సోదరుడు, చంద్రకుడు. నా అదృష్టం ఆయన నా శోభాలుగా రావడం. అది తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. అంటే 170 మంది పాటలు రాస్తారు మాలాంటి వాళ్ళు. అయితే ఆ పాటలకు ఒకరు కవి రాస్తారు, సంగీత స్వరదర్శనం వస్తారు. ఆ నోటేషన్ పరిజ్ఞానం అనేది చాలా గొప్పది. ఆయనకు నోటేషన్ పరిజ్ఞానం బాగుంది. హార్మోనియం వాయిస్తారు. దాంట్లో కనుక ఆయన కృషి చేస్తే ఈరోజు మనం ఇంకో సంగీత దర్శకుని చూసేవాళ్ళము. మరి అది ఎక్కడ మిస్ అయిందో నాకు తెలియదు. ఏదైనా మంచి గాయకుడు, ఇంగ్లీష్లో కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోపల అసిస్టెంట్ డైరెక్టర్, రిటైర్ అయిపోయారు. చాలా గొప్ప. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము పాదము బ్రహ్మ కడిగిన పాదము తొలగిన సుధగలిచిన నీ పాదము భవితలము భీమ పాదము తొలగిన సుధగలిచిన నీ పాదము భవితలము భీమ పాదము తలగలగలము సభకు నమస్కారాలు. ఇదే నేను ఫస్ట్ టైం మాట్లాడతాను. ఇప్పటికే సభలోని ఎక్కడ ఏం మాట్లాడలేదు. అయితే వెంకటరాజు గారు నాకు 40 సంవత్సరాల పైనుండి తెలుసు. ఆయన మా మరిది గారు కానీ నాకు తమ్ముడు కన్నా చాలా ఎక్కువ. మా మధ్య చాలా అభిమానం ఉంది. ఎన్నో ఏళ్ళ నుండి అభిమానం ఉంది. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు. ఈ స్టేజ్కి రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికీ, మా కుటుంబ సభ్యులుగా మా అందరికీ బాగా తెలుసు. ఆయన ప్రతి అడుగులోనూ మా చెల్లెలు శారద, మా కూతురు ప్రియాంక సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. వాళ్ళ వల్లే ఆయన ఇంత పైకి వచ్చారు. అసలు ఈ ఫంక్షన్ చేసుకుంటాను అని ఆయన వద్దని చెప్పారు. చెప్తే మా ప్రియాంక చాలా పట్టుబట్టి ఈ ఫంక్షన్ అరేంజ్ చేసి ఆయన ఒప్పించి ఈ ఫంక్షన్ అరేంజ్ చేసి
కాబట్టి ప్రియాంకకి అందరూ తప్పట్లు కొట్టండి. తర్వాత ఆయన గురించి నేను చెప్పేది ఏమీ లేదు. ఆయన గొప్ప కళాకారుడు, గాయకుడు, ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే. కాకపోతే మీకు తెలియనిది ఒకటి ఉంది. ఆయన 40 సంవత్సరాల నుండి ఆయనకున్న పరిచయాలతో తలుచుకుంటే ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆ పని ఆయన చేయలేదు. ఆయన మీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు, అభిమాన ధనాన్ని సంపాదించుకున్నారు. తర్వాత ఆయన చాలా దేశభక్తి ఎక్కువ ఆయనకి. ప్రతి నెల మన డిఫెన్స్ ఫండ్లో ఒక అకౌంట్ ఉంటుంది, డిఫెన్స్ ఫండ్కి. ఆ అకౌంట్లో ఆయన ప్రతి నెల ఎన్నో సంవత్సరాల నుండి ఆయనకి ఎంతో కొంత అమౌంట్ ఎంత ఉంటే అంత వేస్తారు. తర్వాత మన పురాణాల్లో ఏం చెప్పారంటే, మనం సంపాదించిన దానిలో 10% దాన ధర్మాలు చేయమని చెప్పారు. కానీ ఆయన సంపాదించిన దానిలో మూగ జంతువులకి, పక్షులకి, ఆవులకి అన్నిటికీ 20% ఖర్చు పెడతారు. దానివల్లే ఆయన ఈ స్థితికి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఆయన గొప్ప మానవతావాది. ఎవరికి ఏ సహాయం అడిగినా కాదనకుండా ఎంత దూరమైనా వెళ్ళి ఎంతసేపు అయినా కూర్చుని వాళ్ళ కోసం, ఎంత ఒక్కరోజు పరిచయం అయినా సరే వాళ్ళకి సహాయం చేయకుండా ఆయన ఉండరు. అది ఆయన గొప్పతనం. తర్వాత మన పద్యనాటక రంగం మనకి ఆంధ్రాలో చాలా బాగా ఉంది, కానీ తెలంగాణలో అంత లేదు. కానీ 30 సంవత్సరాల నుండి ఈయన పద్యనాటక రంగం హైదరాబాద్లో, తెలంగాణలో ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం వెంకటరాజు. ఇంకో విషయం ఏంటంటే, మాకు తొందరలోనే ఒక మెగా సీరియల్ రాబోతోంది. అఖండ భారత్ అనే మెగా సీరియల్ రాబోతోంది. అది అఖండ విజయం సాధించి రామాయణ మహాభారతాలని మించి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఈయన డాక్టరేట్ వచ్చినందుకు ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా సోదరుడు రాజుకి, మా మరదలు అమ్మ శారదాంబకి, ప్రియాంకకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఆ తర్వాత రాజుగారు మన ఈ నాటక ప్రదర్శనలో వాటిల్లో ఇవన్నీ చాలా బిజీగా ఉండే చేసేవాళ్ళం. మేము మన రవీంద్ర భారతిలో కూడా మేము కార్యక్రమాలు చేసాము. కానీ ఆ తర్వాత ఏమైందంటే, ఈ నాటకాలు ప్రదర్శించాలని చాలా ఖర్చులతో కూడిన పని అయిపోయింది. కళాకారులు రావడం కూడా తక్కువైపోయింది. అందుకని మా తమ్ముడు ఒక వినూత్నమైన ఒక పథకం ఎన్నుకున్నాడు. అదేంటంటే చాలా వినూత్నం అన్నమాట. యాంకరింగ్ అంటూ చేసి, యాంకరింగ్ అంటారు మామూలుగా వివిధ వంశంలో యాంకరింగ్ లో ఏం చెప్తారని కొన్ని పిచ్చేసాలు, ప్రతి మాటలు ఏదో అన్ని పిచ్చేసాలు అన్ని అంత సంస్కారవంతంగా ఉండవు నిజంగా చెప్పాలంటే. ఏదో కానీ ఈయన యాంకరింగ్ ఎంతో వినూత్నంగా చేస్తారు. ఈయన ఉపయోగించేది సుభాషితాలు, సూక్తులు, శ్లోకాలు, ఆ తర్వాత పద్యాలు, ఘంటసాల గారి పాత పాటలు, వీటితో ఈయన అందరినీ మెస్మరైజ్ చేస్తారన్నమాట. ఆయన యాంకరింగ్ చేసే ఫంక్షన్లో అందరూ మెస్మరైజ్ అయిపోయి ఆఖరికి వచ్చేసి అందరూ ఆయన కాళ్ళ మీద పడిపోతారు. అది గొప్పతనం యాంకరింగ్ అంటే. అది యాంకరింగ్ ఒక కొత్త నిర్వచనం తెచ్చిన మా తమ్ముడు చాలా ధన్యుడు. కంగ్రాచులేషన్స్ రాజు. కానీ ఈ యాంకరింగ్ ద్వారానే ఈ నాటక పద్యాల ప్రాచుర్యాన్ని ఆయన ఇంకా చేస్తున్నాడు. ఆయన గొప్పతనం ఏంటంటే, ఈయన యాంకరింగ్ చూసిన తర్వాత ప్రతి వాళ్ళు ఫోన్ చేసి, రాజుగారు నాకు ఒక్క పద్యం పాడి వినిపించండి అంటారు. వీళ్ళే కాదు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, పెద్ద పొలిటీషియన్స్ అందరూ వాళ్ళు ఎప్పుడా తిరిగి వెళ్తే రాజుగారు ఒక పద్యం వినిపించండి అని ఇంత పద్యం పాటించుకుంటారు. అంత ప్రాచుర్యం మన పద్యాలకి వెంకయ్య నాయుడు గారు. ఆ తర్వాత ఈయన చొరవ, ఎందుకంటే ఈయన మనస్సు నిష్కల్మషంగా ఉంటుంది కాబట్టి ఈయనకి ధైర్యం ఎక్కువ, చొరవ ఎక్కువ.
ఎక్కడ ఏది జట్కాకిరి వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ధనామని వెళ్ళిపోతాడు. ఆయన ఎవరిని ఎలా అవుతున్నాడో ఆయన కలుస్తాడు. ఎవరు ఆపలేండి, అది కూడా అదొక విచిత్రం. ఎవరు ఆపలేదు. అక్కడున్న విఐపీ గారు కూడా ఏం మాట్లాడలేడు. ఇంకా ఆయనకి చాలా తప్పేస్తాడు, ఆయన మీద మధ్యాహ్నం నోడేస్తాడు, ఉండిపోతారు అంతే. అది అంత చొరవ, ఈ చొరవ, ధైర్యం, ఆయన పాండిత్యం అన్ని కలిపి ఆయన ఈ స్టేజ్కి వచ్చాయి. జీవితంలో ఈ డాక్టరేట్ సంపాదించడం అనేది అది నిజంగా చాలా ఎవరికి దొరకని ఒక మహా ఇదన్నమాట, అదృష్టం. అదృష్టం ఆయన తెచ్చుకుంటూనే కాకుండా ఇందాక చెప్పినట్టు మన పద్య నాటకాలకి మన పద్యాలకి రాజు తెచ్చాడు. కంగ్రాచులేషన్ చదువుతుందంలో జాగ్రత్త. నాకు కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే శ్రీవాణి గిరిజ సంగీత నాటక కళా సమితిని స్థాపించి 40 సంవత్సరాలుగా, అంటే ఎందరో మహానుభావులు ఉన్నారు భారతదేశంలో. బాలమురళీ కృష్ణ గారికి భారతరత్న రాలేదు, భానుమతి గారికి రాలేదు, ఎస్వి రంగరావు గారికి రాలేదు, శివరాంబాబు గారికి రాలేదు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎందరో మహానుభావులు ఉన్నారు. అయితే మా రోజిరెడ్డి గారు నేను కలిసి 80 లోపల శ్రీవాణి గిరిజ సంగీత నాటక కళా సమితి స్థాపించడం. ఫస్ట్ నేను చింతామణి లోపల ఆయన రుచిశక్తి వేసిండు, నేనేమో విడుదల వేసిన. అయితే ఆలోచించిన, మరి అందరినీ సత్కరించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ 45 సంవత్సరాల కాలం లోపల 1000 మందికి సన్మానం చేసిన. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎన్టీ రామారావు గారికి, వెంకయ్యనాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బాలమురళీకృష్ణ గారికి, ఎల్లా వెంకటేశ్వరరావు గారికి, నటరాజు రామకృష్ణ గారికి కొన్ని 100 మందికి సన్మానం చేసిన. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు మన మధ్య ఒక గొప్ప కళాకారుడు, తెలుగువారి కాదు యావత్ భారత ప్రజలు గర్వించదగ్గ వందనాది అవార్డు తీసుకున్న మా బావగారు మంత్రులు సాల్వాచారి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేడుకకు తీసుకున్నారు. సో ఈయన ఒక్క తెలుగువారు కాదు, యావత్ భారత ప్రజలు గర్వించదగ్గ మహానుభావుడు మా బావగారు. ఈయన మేము చాలా నాటకాలు వేసినాం, రోజిరెడ్డి గారు, మేము, ఇంకా మన మధ్య ఒక్కొక్కరికి అన్ని తెలిసి వివరించినంటే నేనంటూ ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళని మాత్రమే తెలిసిన ఇంకా చాలా మంది వస్తారు. సో బాబా, నీకు ఇష్టమున్న పద్యాల మహిసభన మా ప్రేక్షకులను వందింపండి. ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. ఎందుకంటే చప్పట్లు కారణం మీరందరూ 100 సంవత్సరాలు నవ్వుకుంటూ జీవించాలని మాత్రమే. నా పేరు మంతోజు సాల్వాచారి, తెలంగాణ వాంటిని. నేను దాదాపు 60 సంవత్సరాలు. డాక్టర్ చల్లగాలి వెంకటరాజు గారు నా మిత్రుడు, కానీ నేను బాబా అని పిలుస్తాను. ఎందుకంటే నేను కృష్ణుడు ఆయన దుర్వేసులాగాడు కాబట్టి ఆ రోజు నుండి ఆయన బాబా అని పిలుస్తాను, నేను బాబా అని పిలుస్తాను. మీకు పద్యం కావాలన్నా, డైలాగ్ కావాలన్నా సమయం ఎక్కువ తీసుకుంటా. మరి భోజనం లేచిపోతే వాళ్ళు ఇబ్బంది. కాబట్టి పద్యం డైలాగ్ అంటారు. తండ్రి వారికి కావలసిన ఐదులో వారిని సంస్థలుగా నిర్వహించమనండి. ఓ చెప్పుటకు నిరాకరిస్తున్నట్టున్నది. వారికి కావలసినది మీరు వారికి కట్టబెట్టదలిచిన 5 మీరు నేనే సంస్థలుగా నిర్వహించడం సారభారముగా వినండి. ఒకటి నాగంతి, రెండవది కుశస్థలి, మూడవది వారణావతము, 4వది ఇంద్రప్రస్థము, మరి 5వ బంధువా హస్తినాపురము. తండ్రి హస్తినాపురము చూతుకున్న మావారి కుటుంబము యావత్ భారతదేశములకు సర్వాధికముగా వచ్చిన హస్తినాపురాన్ని వారు కోరుతున్నారనగా, వారు కోరుని ఒక్కొక్కరికి కాదు నావేట మాట సంఖ్యాబవా వయోవృద్ధులు పెద్దలు మీకు చెప్పవలసిన వారు కావాలని చెప్పింది. కానీ
ఐదో నిచ్చిన జోములో లేదోని అనిచేతనితములందరుతో దోలాదులు కపురోపిన ఏమి తలచుట వారికి ఓటేయగురాదే ఓటేయగు కాదే అయినను పెద్దవాడ నిరాకరింపకు ఇచ్చితేనేమో మొట్టమొదటి నుండి లేకుడో లేకుడు పరస్పరాపకారంలో ఉంచుకోమంటే వీటికి కదా అట్టి ఏడా వారికి ఈ లోపలు ఏ విధంగా సుమయ్య అన్యోన్య మైత్రి కానీ వారు బలవంతులై మమ్మ జగతులని కలలోనే తలంపగడు మన పయోగంకు మానమోరమానము సిక్కును మేడినోరి వెయ్యము తగునీయ భూమిపతులందరూ అయ్యా నగరటయ్య చేసిన ఈ రచనాత్మకతని ఏడియో కాని ప్రకృతి సౌందర్యము నఖక్కరించుతూ సార్వభౌముడైన నా మానసిక సైతము ఆకర్షిస్తున్నదే మీరు నా మొదలాయించిందే కదా. ఆహా ఏమి వీరైన మూపరవరణ్య అతిశయములు అప్పుడు మొదలు ఈ జగన్మోహన కుట్ర వల్ల ఉండను ఏమి నెలవరు ఇది మీరు బతుకొచ్చిన నేను మీరెవరు ఇంతకు నుండి బతుకుతుంది నేనెంత భూరవంతిని నువ్వే శబ్దమేది ఇది చాలా భంజితం. ఆహా ఏమి ఈ చిత్రకల్పన శరీర మనుష్యాత్మల భవింపజేయుతున్నవే. ఆహా ఏమి ఈ బయలులోకోత్తర కళాకౌశలం సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది. ఆహా వివిధమైన భయానక శాఖాసుగా పడగల విరాజితము రాజిత పరిష్కంద సమాసిత దివ్య సురభిక పుష్ప మల్లిక కల్లిక సంభాసురం భాసుర పుష్పముఖ్య శ్రవణ మధుర మధురభోత్సవ సంభ్రమధ్వమన కోమల శంకార నినాద మేధురం మేధుర మధుర ఖరఖరోదర సంచారంతో క్రీడాభిరామ మయూరవార విస్తున్న కళాప రమణీయం రమణీయ కోమల కళాపరాప మంజయ లోహం దోహద రూప ధ్రువాంతర సంకీర్ణము సంకీర్ణ నిపుణ్య పుంజ సుందరం. ఆహా ఈ ఆరాధకులో అత్యంత మనోహరము దినదిరామే కలోత్నారామ రఘుష్యమాన కౌరవంశవర్ధన మన ప్రబోధాల హమ్మకు ఈశ్వరము తత్వములకు సభ్యుల సందర్శనీయముట నిర్వివాదాంశం కాదని మైసమాయని స్వాభావికముండదు రాజకీయ క్షీరంతము ఏదో క్షీరంతగా దీని గురించి వర్ణించుట సరి ఇంతటి ఫలముగా మహానందములు కల్పించుతున్నాడు. కాసారమా ఇది భూమి ఏనెత్తలో 100 కనబడుతున్నది. జయసేవి
ఉన్న ఈ కుటుంబంలోని సభ్యత్రాధికం ఏంటంటారు? ఆహా, ఇదేమిటి శృంగార వైభవం! సమాప్త నూతన చైతన్య పోషాకున్న సీతల వెంటనే మధురవారిపోయిన సంపూర్ణము మొట్టమొదటి దేవలో భూత కల్యాణకరంగా నోడికాపరుస్వర సంఘట్టన దేవదేవ విధాన విస్తారాన్ని శాఖ్యంతో కమల కొండదాలు నారాయణుడు కనుకొస్తున్న రాజాలు పరీపాతము ఆ లోన బలవశైవాల ద్వారా నావిక జంగమోత్సాల సంతావము క్రీడాలకు పడుతుంటాడిక సంగీత హంస విభూషితము చూడంగోడ ఈయది అపూర్వమైన మరియకు పెంచున్నది. ఏమని విషయాలు కోరగలుగుతున్న కోరి ఈ పరిశ్రమలో చింత విశ్వరుతున్నదాక ఇచ్చటి ప్రకృతి నన్ను పరిహసించుతున్నట్టున్నది. ఇది ఎంత మానవున్నది? ఇది వెయ్యగల విశేషమేట గేడి పంపిస్తున్న వ్యక్తిగా ఎంతటి పరిహాసం! నన్ను గాంచి ఎవరిలో పరిహసించుటలేదు కదా. ఇచ్చటి ఎవరిలో కానరారే ఈ సభ్యుడు ఎవరోడి వచ్చింది. మీకు భవిష్యత్తు ఎంత నేను ఎండలేదు ఎందుకు చేయించలేదు? ఆకల్పనది వివిధ వికారముంటే భావంతగత భారతదేశమా పశ్చిమంత సాధారణత యొక్క భావితముల వల్లి మనుషులను చల్లిస్తాం వల్లి సరళిత పల్లవ సంతోషమా ముఖ్య పల్లవ సంపూర్ణ భాషలకు స్వఫల ప్రధానమా పుష్పఫల మకరంతర సరోవనార్థ సరాగత శక్తన కీరవారమ ఈ కుటుంబ స్వభావములను పౌరులుగా ప్రవర్తించి గౌరవించునయ్యా. ఏ లోకముందో కలిగిన అమ్మయ్య హత్తకుడు ఈ స్వభావాలను చేయించునయ్యా. పాండవులు వల్లిగల బుద్ధీక్షుడై విచ్చుడయ్యా. నా సమక్షమన ఊరులో పేరులేని సర్వజనుడు నా సామర్థ్యులను ఉపాయులను మంత్రించి పరస్పర సరికోలేని సంరక్షణములను వెళ్ళిన మంత్రమని మయ్యేటప్పుడు పూర్వసేపను ఆమోదించి వృత్తిగతమైన సాధ్యతలను సాధ్యంగా ప్రేరణ అందిస్తున్నాను. నా సవమానము కాదా? ధర్మయుక్త విధాన విధానంలో సార్వభౌమం సమక్షణ జ్ఞానమైన లేక స్వేచ్ఛాన్ని తోడుగా వాని కోపము వెళ్ళిపోతున్నది. మాత్రం నిలబడాలి. అదే అదే కలమంత్రాలను విశ్రమించబడాక ఎంత విట్టున కొట్టుకొని ఎక్కడికి పాపుష్టానికి ప్రాప్తాన్ని పొడుగు మాత్రమే కట్టింది. సరే, ఏడికి కనిపించకుండా నా జీవితంలో మాట చేసింది కాదు. ఇది వెలుపులో పాల్గొస్తున్నది ఈ పోరాటం విశ్రమించడం దాకా ఇది జలాశయం కానలేదు. నేను గుర్తుకు పరాభవము మరణ పరిహాసము అవరోధగిన పరిహాసము పాండవ పత్రమేషి పాంచాడు. నా పరిభవపాటు చూసి పరిహసించుతున్నది కాబోదు. పరిహసించుతుంది కదా, పరిహసించదు. ఇప్పటికి పరిహాసము మాత్రమే కావంతరమున ప్రళయ భైరవ విగత విభ్రాంత భూమి ప్రభుత్వ తీవ్ర వైశ్వాన రక్షణ తీవ్ర వైశ్వాన రక్షణ తీవ్ర థ్యాంక్ యూ బాబా. నేను మళ్ళీ పిలుస్తా. చాలా బాగుంది. నేను మళ్ళీ చెప్తున్నా,
సినిమా నచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ ఉంటారు, మాకు ఉండరు. మేము వర్క్ తీసుకున్నామంటే అంతే డైరెక్ట్ వెళ్ళాల్సింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రామరాజు గారి నుంచి అందరూ మహానుభావులు, అందరికీ వందనములు. సిఐ గారు వెంకటరెడ్డి ఆయన అంటే ఆయనకు నాకు పరిచయం ఒక సంవత్సరంలో రాలేదు. ఆయన ప్రతిభ నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు చేసిన సార్ రండి సార్. ఆయన యాక్చువల్గా ఈరోజు అర్జునుడి విషయం అయిపోతాం అనుకున్నా కానీ ఆయన విజయవాడలో సాక్ష్యం కాలేదు. దానికి గట్టిగా చప్పట్లు పెట్టండి. మా సారా సార్ గారు కూడా ధన్యవాదాలు. గురువు గారు తెల్లగాలి వెంకటరాములు గారికి మరియు వారిని ఆశీర్వదించడానికి కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన నా ముందు కూర్చున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా సారేగా ప్రతిభ అన్నాడు, నాకేం ప్రతిభ లేవండి. నేను కొంచెం భగవద్గీత మీద కొంచెం స్లో అంటే ప్రాక్టీస్లో ఉన్న ఒక 2 శ్లోకాలు విని ఆయన నేనేదో బాగా అని అనుకున్నాడు. సో ఆ ప్రయత్నంలో నన్ను పట్టుకొని యాక్చువల్గా ఈ కళాకారులకు తెలుసు కదా, నీకు కొంచెం అనిపించగానే పట్టు గుంజేస్తూ ఉంటాం. సో అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటాం అంతే తప్ప మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది మా బిజీ మాకు ఉంటుంది, కొంచెం కష్టము. అయినప్పటికీ కూడా ఏదో లోపల ఆ జీల్ అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆయన కనెక్ట్ అయినాం అంతే. సో ఆయన గురువుగా భావిస్తూ ఉంటాను నేను. కావాలంటే మీకు ఒకటి భగవద్గీత శ్లోకంలోంచి ఒకటి నేను చెప్పగలను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం సంస్థాపనార్థాయ సంభవామి యుగే సంభవామి యుగే యుగే. నేను జనరల్గా నేను మోటివేషన్ క్లాసులు చెప్తా ఉంటానండి. నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీ అంబర్పేటలో నేను ఒక లా ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. ప్రజెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఎక్కడైనా కాలేజీలో పిలిస్తే నేను వెళ్తూ ఉంటాను. స్టూడెంట్స్కి ఎక్కువ పిల్లల్ని టార్గెట్ చేస్తూ మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉంటాను. సో ఈరోజు సమాజంలో పిల్లలందరూ కూడా మన యొక్క ధర్మాన్ని మర్చిపోయి సనాతనం అంటే ఏంటి, అసలు మన ధర్మం అంటే ఏంటి, మనం ఎక్కడున్నాం. అయితే అందరం కూడా మనం పాటిస్తే సరిపోదు, మన లెగసీ అంటారు దీన్ని. మన లెగసీ అంటే మన తరాలు, ముందు తరాలు, భవిష్యత్ తరాలు, జనరేషన్స్ కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే ఇంకా 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో లాస్ట్ అసలు మన ధర్మం అనేది ఉండదా అనేది పెద్ద మీమాంస అనుమానంగా ఈ కాలాల్లో కనబడతా ఉంది మనందరికీ. అయితే దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఉదయం ఒకటి మా దగ్గర అంటే నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినప్పుడు వెళ్ళాను. ఒక 500 మంది యోగా అంటే హైదరాబాద్ మొత్తానికి సంబంధించి ఒక అఖిల భారత యోగా సంస్థ అని చెప్పేసి వాళ్ళు 2000 బ్రాంచ్లు ఉంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి 4 బ్రాంచ్లుగా ఉంటారు, విడగొట్టి వాళ్ళు వచ్చారు. సో ఈరోజు మార్నింగ్ అక్కడ నేను వెరిఫై చేసినప్పుడు చూస్తే యోగాకి వచ్చిన వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాల పైన ఉన్నారు తప్ప ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు తీసేయట్లేదు మరి. సో మరి మీతోనే మనతో అంతమైపోతే సరిపోదు కదా. కాబట్టి మనందరం కూడా ఇక్కడికి వచ్చినారంటేనే మనకు అంతో ఇంతో ఆ ధర్మం మీద అభిమానము, ప్రేమ, కళ మీద అభిమానం ఉంటేనే వెంకటరాములు గారికి మనం కనెక్ట్ అయినాం. సో అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అయితే మనం ఇంతకుముందు చెప్పిన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య రాజుగారు రాజుగారు ఆయన నిజంగా రాజుగారే సారీ. అయితే ఈ శ్లోకం ఎందుకు చెప్పిందంటే యదా యదా హి ధర్మస్య అంటే ఎప్పుడైతే అధర్మం నశిస్తుందో, ధర్మము నశిస్తుందో, అధర్మం వృద్ధి చెందుతుందో ఆయా కాలంలో మళ్ళీ నేను ధర్మం నిలబెట్టడానికి తిరిగి వస్తా అని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అయితే మనకు అధర్మం కనిపిస్తూనే ఉంది కానీ శ్రీకృష్ణుడు కనబడతలేడు, అవునా కదా. మరి శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా ఎప్పుడైనా కనబడదు మనకి. ఇగో ఇలాంటి వారి రూపంలో మనకు కనబడతా ఉంటారు అనమాట. వెంకటరాజు గారు లాంటి వాళ్ళ రూపాల్లో మనకి శ్రీకృష్ణుడు అప్పుడు అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఎవరెవరికి అవసరం ఉందో ఆయా కాలంలో ఆ టైంలో శ్రీకృష్ణుడు వాళ్ళలో దూరి ధర్మం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇది మనం తెలుసుకోవాలి.
అంతేకాకుండా ఆయన పద్యాలని ఆయన కూడా పడతా ఉంటాడు. అని గొంతు బాగుంది జర పాడు చెప్తా ఉంటాడు. నాకేమో అది ఎక్కడెక్కితే అంత ఈజీగా. సో మీకోసం ఒక చిన్న అంటే ఆయన చెప్పింది నేను కాదు కానీ కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిద్ది పదిసాగమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది జానకీ దేవినిచ్చుకు జనకరాజు కనక భాతుల పన్నీట కడిగెనిద్ది అల త్రివిక్రమ మహోదర దివ్య రూపాన కోదండరామ కోదండరామ ఆయనకి ఛాయ్ చెప్తున్నాడు. అది గోపాలక అంటాడు. అతన్నక రాదది. ట్రై చేస్తానండి మీకోసం. దయచేసి నేను అంటే నాకేం పద్యాలు రాదు, సంగీతం రాదు, జస్ట్ వింటాను, ఇది ట్రై చేస్తూ ఉంటాను. అంటే ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడుతున్నాం. మీకు ఎవరికైనా బోర్ గారికి చేయలేపండి అంటే మేము కూర్చుంటాను. సో మనందరం జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఒకటి మనం పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండు, మనందరినీ ఆనందింపజేసేది, మనందరినీ కష్టపెట్టేది, మనందరికీ నిద్ర రాకుండా చేసేది ఏం చెప్పండి? మనస్సు. సో మనకు తెలుసు, ఎవరైనా సడన్ గా మీరు రోడ్డు మీద పోతున్నారు, అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, ఎవరైనా వచ్చి కత్తి పెట్టేసి నీకు గొలుసు ఇస్తావా చంపేస్తా అన్నది అనుకోండి, చెంట కారుతుందమ్మా? కాలు చేతులు వణుకుతాయా? వణుకుతాయి కదా. కాలు చేతులు వణుకుతాయి, చెంట కారుతుంది, భయంకి గురైపోయి మనము షేక్ అయిపోతాం. కానీ మనం ఏం యాక్షన్ చేయలే. 5 కిలోమీటర్లు పరిగెత్తి ఎంత చెమట వస్తే అంత చెమట కారుతుంది ఏమంటే. కారణం ఎవరు? మనస్సు. అవునా? ఏదైనా సంతోషకరమైన వార్త చెప్పగానే ముఖం వెలిగిపోతుంది. కారణం ఎవరు? మనస్సు. సో ఇట్లా మనస్సు మాట మనం వింటే రోజు దుఃఖమే ఉంటుంది తప్ప, దుఃఖంలో అప్పుడప్పుడు సంతోషం వచ్చిపోతుంది తప్ప సంతోషంలో దుఃఖం రాదు ఎవరికి. అర్థమైందా మీకు? దుఃఖంలోనే అప్పుడప్పుడు సంతోషం వచ్చిపోతా ఉంటుంది. సో మనం దాన్ని జయించాలంటే మనస్సును జయించాలని భగవద్గీతలో ఉంది. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహమచలం అభ్యాసేన కౌంతేయ వైరాగేణ చ గృహ్యతే. చాలా మంది వింటారు, మనసుని జయించడం అసాధ్యం కానీ దుసాధ్యం కాదు, అభ్యాస వైరాగ్యముల చేత దీన్ని జయించవచ్చు అని ఉంది. అభ్యాసం అంటే అందరికీ తెలుసు, ప్రాక్టీస్. నేను కూడా 4 సార్లు అన్నా కాబట్టి ఇప్పుడు వాడేస్తున్నా. మరి వైరాగ్యం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వైరాగ్యం ఏందమ్మా చెప్పండి, మీరు ఏమైనా చెప్తారా? అందులో చెప్పబడిన వైరాగ్యం ఏంది? అభ్యాసేన వైరాగ్యేన చతుర్వేతైన అంటే వైరాగ్యం చేత కూడా మనసును జయించవచ్చు అన్నారు. సరే, ఎన్నిబడి అన్ని విషయం వైరాగ్యం. ఇంకా మీరు చెప్తారా? ఓకే, మన 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 ప్రాబ్లం ఏంటంటే మనకు చెప్పడం లేదు. ఎక్కడ పోయినా కొద్ది మందే ఉన్నారు, మనం ఎక్కువ మంది ఉన్నా చెప్పడం లేదు. గుడికి పోతే ఎవరు మంత్రం చెప్తాడు, శతకోపం పెడితే 10 రూపాయలు అంటాడు ఫస్ట్, లేదంటే లైన్లో 150 రూపాయలు అంటాడు, లేదా పూజ చేయాలంటే 500 స్పెషల్ పూజ అంటాడు. ఇక మనం ఎలా బాగుపడతాం? అదే ఒక ముస్లిం నమాజ్ పోతే ఐపీఎస్ కానీ 100 కోట్లు కానీ 1000 కోట్లు కానీ ఒకటే లైన్లో నిలబడాల్సిందే, కూర్చోవాల్సిందే. మనం కూడా కొంత మారాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఇంకా పాత పద్ధతి ఏదో ఒకటి పట్టుకొని అప్పట్లో ఆ ధర్మానికి ఆ కాలానికి అప్పుడు సరిపోయి ఉండవచ్చును. కానీ మన మీద దాడులు జరిగి మనం మొత్తమే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా
మనల్ని కూడా అప్పుడప్పుడు మన పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనము మలుచుకుంటూ మన ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనసును జయించడం ఎట్లా, ఇవన్నీ కూడా పెద్ద సబ్జెక్ట్, ఇది టాపిక్ ఇప్పటికే ఎక్కువసేపు అయినట్టున్నది. సో దయచేసి అందరం ఇంకొక చిన్న మనవి, అందరం కూడా భగవంతుని దయ వల్ల ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో భగవంతుడు ఇస్తారు. ఆయన పట్టుకుంటే అన్నీ దొరుకుతాయి. భగవద్గీతలో ఉంటుంది అది, ఇక ప్రతిసారి శ్లోకం అవుతుంది. కానీ సో మనం ధనం సంపాదిస్తూ ఉంటాం. సంపాదించిన ధనాన్ని మన ధర్మం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, సో ఇలాంటి గొప్ప గొప్ప గురువులు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్ గా చేయలేకపోయినా ఇటువంటి వారికి మన శక్తి రూపంగా మనం ఇచ్చినట్లయితే అది కూడా మన ఖాతాలో చేస్తుంది. నరసింహ శతకంలో ఒక చిన్న పద్యం ఉంది. తల్లి గర్భమంది వెంటరాడు లక్షాధికారైన లవణమన్నమిగాని మెరుగు బంగారం మింగబోడు విత్తమాజన చేసి వీరుటగాని కూడబెట్టిన సొమ్ము కొడులబోరు పొందుగా మరువైన భూమిలో పొలబెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిప్పుడు దొరలకౌనో తేనె చుంటి గలియవా పెరువరలకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ అర్థమైంది అనుకుంటుంది అందరికీ. సో భగవద్గీతలో ఒకటే ఉంది, చనిపోయే శ్లోకం చెప్పదలుచుకోలేదు. చనిపోయే ముందు ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ 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 ప్రాణం విడుస్తారో వాళ్ళు తప్పక నన్నే చేరుకుంటారని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు. అవునా కదా? దీనికి సంబంధించి దీన్ని కోట్ చేస్తూ మళ్ళీ నరసింహ శతకంలోనే శేషప్పకవి గారు బ్రహ్మాండంగా మనకు అర్థమయ్యే విధంగా తెలుగులో మంచి ఒక పద్యం చెప్పారు. ఇదే లాస్ట్ పద్యం. గురుగారు, పాంచభౌతికమైన కాయం విరిన్ని నాలుండునో ఎరుకలేదు శివవర్షములరాగమితన చెప్పిరిగా అని నమ్మరాడా మాట నిమ్మనమునా బాల్యమందో మంచి ప్రాయమందో ముదిని ఎందో లేక ముసలి ఎందో ఊరినో అడవినో ఉదక మధ్యమునో ఏళ ఏ క్షణంలో మరణమే నిశ్చయందు బుద్ధిమంతుడైన ప్రాణమున్నంతలో నన్ను తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి అడుగో అతడే వాల్మీకి పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని ద్రోణుడప్పుడు థటాలు మన కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు బొటన వేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు వల్లయని శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు ఎదు కలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకులవుతారు శబరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశపరుడిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి రామపాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దూర పండ్లను ఆరగించే ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరిదెంతటి పుణ్యము ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి అడివిని బుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలా వేడుకలవుతారు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మంచిని తలపెట్టినచో మనిషికెడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు దివిజ గంగ భువిడింపిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదశిలో గంధర్వ గోళకతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా అందాలని ఓర చూపులు నన్ను బంధించు బంగారు గొలుసులు అందాలని ఓర చూపులు నన్ను బంధించు బంగారు గొలుసులు నీ చిరునవ్వులే జాబిలి రేఖలు నీ చిరునవ్వులే జాబిలి రేఖలు వికసించెను నా వలపుల లేఖలపుల కలువలు చల్లని గాలి చక్కని తోట పక్కన నీ ఉంటే పరవశమే కాదా
డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంలో శ్రీ గోపాల గీతా సమితి తరఫున పూజ్యులు పెద్దలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శ్రీ రేగట్టె గోపాల్ రెడ్డి సార్ గారి తరఫున ఆత్మీయ శుభాభివందనాలు మేము గోపాల గీతా సమితి నుంచి తెలియజేస్తున్నాము. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ పద కవిత పితామహుల గారి దృష్టిలో ప్రపంచం అనేది పరమాత్మ సృష్టించిన మహానాటకం. మొట్టమొదట ప్రతి జీవి అందులో పాత్రధారి. అయితే ఈ భావనలో నటకారుడు అంటే దేవుని స్థానంలో నిలబడిన సృష్టికర్త. ఇవాళ నటకారుడు ఎవరు అనంటే తన కల్పన, ఆవిష్కరణ, భావ వ్యక్తీకరణ ద్వారా సత్యాన్ని వెలికితీసి ప్రపంచానికి ప్రదర్శించేటటువంటి వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, ఎవరు శ్రీ మహావిష్ణువు, ఎవరు నటకారుడు? అట్లా ఆ విధంగా నిజమైనటువంటి స్థితిని తన లోపల నుంచి వెలికి తీసి ప్రదర్శించి మనందరికీ అర్థం చేసినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైనటువంటి సృష్టికర్తలు అవుతారు. ఈ కళారంగంలో విశేష కృషి జరిపిన ఎందరో మహానుభావులు అందరికీ వెంకటరావు గారు మా వంటి తరానికి ఆదర్శంగా నిలుస్తారని ఉద్ఘాటిస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని గోపాల గీతా సమితి తరఫున మేము ఆశిస్తున్నాము. మొట్టమొదట మేము గోపాల గీతా సమితి తరఫున 2021లో భగవద్గీత గ్రంథావిష్కరణలో సార్ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆ పరిచయం, చిన్న పరిచయం కాస్త ఇవాళ ఇక్కడ దాకా సార్ గారు వారి ఆశీర్వాదంతో ఇక్కడ దాకా రాగలిగినాము. కాబట్టి సంతోషం. తమ్మని తూమెద నన్ను పిలచెను, మురిపించెను నీ సొగసుల పువ్వులు. చల్లని గాలి, చక్కని తోట, పక్కన నీ ఉంటే పరవశమే కాదా. చల్లని గాలి, చక్కని తోట, పక్కన నీ ఉంటే పరవశమే కాదా. హాయిగా జాబిల్లి తోలి రేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వాసాగే ఎందుకో, మత్తు మందు జల్లి నవ్వాసాగే ఎందుకో. హాయిగా జాబిల్లి తోలి రేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో, మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో. పిలిచెను తన దరి చేరగా మాది కలచెను తీయని కోరిక. హాయిగా జాబిల్లి తోలి రేగి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో, మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో. సభ్యులు, సంగీత సాహిత్య నాటక కళాకారులు, గాయకులు, నటులు, వ్యాఖ్యాత మా రాజావారు డాక్టర్ చల్లగాలి వెంకటరాజు గారు మారిన శుభ సందర్భంగా సమర్పించిన హార్దిక అభినందన పద్య చందన. ప్రతికంఠ శ్రీకర ప్రతిభా ప్రభాకర సుమధుర గాత్ర
భాసుర సరస కళాంగయ సౌజన్య హృదయ వాక్శక్తి నిలయ సరదా హృదయేశ సమిత్ర సంకాశ సుత హరిప్రియతోష సుందరేశ నిరత కార్య విహార దరహాస సుమహార. ఆయనకు వేరే హారం అవసరం లేదు, ఆయన మొహం మీద ఎప్పుడు చిరునవ్వనే హారం వెలుగుతూ ఉంటుంది కాబట్టి దరహాస సుమహార సుజనమానస చోర శుభ విచార. నలుగురికి మేలు చేయుటే వెలుగు నీకు, నలుగురికి ప్రేమ పంచుటే వెలుగు నీకు, నలుగురికి ఆత్మబంధువై వెలుగు పంచు చల్లగాడు వెంకటరాజ సరస భోజ. భారత మాతనే పరమ పావన మాత గమించి గోవునే మానవ పూజ చేయుచు సమాదరము పగ హిందూ బంధు సంచారము పుణ్యకార్యంగా సల్పుచు నిల్పుచు దేశ గౌరవాకారం చల్లగాలి ప్రతికంఠను వెంకటరాజు జనహిత కార్యము తన వచస్సున కాంతిమయంబు చేసి. వీటన్నిటిని వ్యాఖ్యానించడానికి చాలా సమయం పడుతుంది, అందుకే అర్థం చేసుకోవాలని ఊరికే పద్యం చదువుతూ వెళ్తున్నాను. జనహిత కార్యము తన వచస్సున కాంతిమయంబు చేసి సజ్జన హృదయంబులంతరవశంబులర్చుతూ హిందూ సంస్కృతి వనమున చందనంబు వలెవర్తులు వెంకటరాజు సత్యదీక్షను తీయింపు ప్రేమమయ సాలము మానవతా విశాలము. ఆర్టీసి విధులు తారంకిత భావాన కడు సమర్థత నీర నడిపినాడు. శ్రీవాణి గిరిజ సాంస్కృతిక రంగస్థల సంస్థతో సేవలు సలిపినాడు. స్వర్గాడులకు నాటి శోభను పాడుతో నిత్య సంభాషణలు నిరపినాడు. పద్యగానం అనవర్జం సాగించి సాహితీ ప్రేమను చాటినాడు. గవి నుండి ఢిల్లీ దాకా ఘనతరంగ ప్రతిభ ప్రతికంఠ వెంకటరాజు ఇప్పుడు ప్రతికంఠ వెంకటరాజును ఇప్పుడు డాక్టరు చేసగర నిరాడంబవ సఖా. అభినందనములు సజ్జన కలువలరాణి చూపులో మిలమిల వెలిగే నీతిలో చెలి కలువలరాణి చూపులో సుమదళముల పూచిన తోటలో తొలి వలపుల తేనెలు రాలెను. హాయి హాయి గజా బిల్లి తొలి రేగి వెండి దారాలల్లి మందు తల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు తల్లి నవ్వసాగే ఎందుకో. హృదయమే వీణగా మధుర సముల కొసరి
పలికెడు సోయగం కని పరవశమందెను మానసం హాయి హాయిగా జాబిల్లి తోలి రేగి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో జగమే మారినది మధురముగా ఈ వేళ, జగమే మారినది మధురముగా ఈ వేళ, కలలు కోరికలు తీరినవి మనసారా,
జగమే మారినది మధురముగా ఈ వేళ మనసాడనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే ఇదే తేరెను గోరుబంక రామ చిలుక చెల్త అవి అందాల జల్త నెనరు కూరిమి ఈనాడే పండెను నెనరు కూరిమి ఈనాడే పండెను జీవితమంతా చిత్రమైన పులకింత జగమే మారినది మధురముగా. కళాబద్ధులకు ఇక్కడ భోజనం కన్నా సంగీతము పద్యాలు ఆస్వాదించడంతో కడుపు నిండిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. తమ్ముడు ఇందాక ఒక మాట అన్నాడు వెంకటరాజు, స్నేహం నా తోబుతు ఏమనంటే లేకుండా నేను మిన్ని కాలేజీకి వెళ్ళాను అని అన్నాడు. అయితే ఆ విషయం తన అక్కడ అడుగులేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా తాతలు ప్రతికంఠం రామరాజు గారు, శ్యామరాజు గారు, లక్ష్మణరాజు గారు మా స్వయంగా మా తాతలు వాళ్ళల్లో మహాకవులు ఉన్నారు. తిరుపతి వెంకట కవుల మాదిరిగా వారు అనేక గ్రంథాలు రచించారు. ఆనాటి ముఖ్యమంత్రి పూర్వుల ఆస్థానంలో అనేక విధాలైనటువంటి సింహమూర్తి కడియాలు, బిరుదులు, అగ్రహారాలు సంపాదించారు పాండిత్యానికి. అయితే గీల్స్ లో వచ్చిన ప్రాముఖ్యంగా ఈ విషయం చెప్పాలనే ఉద్దేశం చేత వచ్చాను. ఆయన మా తాతగారు రాసినటువంటి పుస్తకాలు మాకు ఇంతవరకు భాష అర్థం కాదు. సంస్కృతంలో అనేక గ్రంథాత్మకంగా మరి సంగీత పరంగా, చదువు పరంగా అన్నిట్లో మీ అందరి యొక్క అభిమానాన్ని, మీ అందరి యొక్క ప్రేమను చూడగలిగినటువంటి వ్యక్తి వెంకటరాజు ఈ రోజు డాక్టరేట్ అవార్డు పొందడము నాకు ముఖ్యంగా గర్వకారణం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నా. ఇలాంటి కొడుకు, ఇలాంటి తమ్ముడు ఉండడము చాలా అదృష్టమైనటువంటి విషయం అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకు మనవి చేస్తూ మీ అందరికి అభిమానాన్ని చూడగలిగిన వెంకటరాజు వాడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా విలసిల్లాలని చెప్పేసి దైవానికి అభిషేకము మా కోడలు ప్రియాంక వెంకటరాజు గారి యొక్క అంటే వారి యొక్క కుమార్తె మా కోడలు ప్రియాంక కూడా చెప్తాను. ఉద్యోగరీత్యా మహిళా అధికారిగా, ఉన్నత అధికారిగా సన్మానం. కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ విరజాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక ఆ ఆ ఆ విరజాజులా సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరుగాడును తేనెటీగ తీయదనము కోరి అనురాగాల తేలి కమ్మని భావమే కన్నీరై చిందెను కమ్మని భావమే
జగమే మారినది మధురముగా ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు సరిగా నిలిపింది సుశీల శివరాం గారు, వారి కూతురు అమ్మ వసుంధర గారు, వారి శ్రీవారి వెంకటేశ్వర గారు. సుశీల శివరాం గారి పేరు వల్ల మీకు ఈరోజు డాక్టరేట్ వచ్చింది అనుకుంటారు. వారి ఎక్కడ ఉన్నా కూడా ఆశీస్సులు లభిస్తాయి. వారి పెద్దలు జన్మించాలని ధన్యవాదిస్తున్నాము. మొత్తం స్వామి సినిమా సుశీల దక్షిణావర్తి గారు కూడా వీరికి బంధువులు. ఇప్పుడు అమ్మ ఒక
ప్రతి ఋతువు మధుమారతిరేయి మన కోసం మన కోసం తోడుగా నీ ఉంటే నీ నీడగా నేనుంటే ప్రతి ఋతువు మధుమాసం అదే ఉంటాను ఎమోషన్ గోపాలను గంటతో హంసంతా కాకిస్తాడు. అయితే ఈయన రామరాజ్య స్థాపన జరగాలని అయోధ్యలో రామమందిరం కావాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని 20 సంవత్సరాలుగా నేను రామలింగం చెప్పిస్తుంటే వేసారి హైదరాబాద్ కూడా కట్టాలన్నారు. నాకు ఈ డాక్టరేట్ రావడానికి ఇంకా ఏంటి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా సరే నా భార్య మన పిల్లలు నా బంధువులు కోరుకుంటారు, కానీ ఈయన నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నేను భగవంతుడి కోరేది, నేను పూజించేది శ్రీరామ విష్ణువును, అభిమానించేది నరేంద్ర మోడీ గారు. సరే నా బంధువులను తప్పకుండా అభిమానిస్తారు. ఆ తర్వాత మా మధుసూదన్ గౌడ్ నేను మనస్ఫూర్తి చేస్తున్నా. సో మనం మళ్ళీ ఒకసారి ఈ వారం మాకు అసలు ఆ పూజ వాళ్ళ డాక్టర్ పొద్దున్న వచ్చిండు. అయితే ఈ వారం పెట్టంటే మా అబ్బాయి సర్ప్రైజ్ చేసింది. నేను ఏం చేయాలి నాకు చెప్పకుండా చేయకుండా మన కోసం మన కోసం పోతుంది కదలే పిల్లగాలి శ్రీగంధం చిలికిపోతుంది విరిసే నిండు జాబిలి నును వెన్నెల పానుపు వేస్తుంది విరిసే నిండు జాబిలి నును వెన్నెల పానుపు వేస్తుంది మదిలో కోయిల పాడుతుంది మమతల ఊయలా ఊగుతుంది తోడుగా నీ ఉంటే నీ నీడగా నేనుంటే ప్రతి ఋతువు మధుమాసం ప్రతిరేజీ మన కోసం మన కోసం మన కోసం చల్లగానే మన డాక్టర్ గారు చంద్రబాబు వెంకట గారు ఇదంతా చూసుకుంటే వాళ్ళ మనసు ఆయన హృదయం ఎంతో చల్లబడ్డది, ఆనందమయం అయింది. వారికే కాకుండా వారి కూతురికి, వారి భార్యకు, శారద హరిప్రియ కూతురు హరిప్రియ ఎక్కడ చూడలేదు కానీ చాలా పెద్ద విషయం. తండ్రికి ఈ విధంగా చేయడం, అటువంటి సంతానం కనడం వారి పూర్వజన్మ పుణ్యం. ఎందుకంటే తండ్రి సంతోషానికి సపోర్ట్ చేసినటువంటి హరిప్రియ చాలా గొప్ప మనసు ఉందని మనం చెప్పాలి. కాబట్టి సదా అనేది శివానుగ్రహం ఉండదు కాక అని నా కోరిక.